ఎదుర్కోవాల్సింది యేసయ్యా. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్తున్నా, ఎక్కడ నువ్వు ఇంట నుండి కాళ్ళు బయట పెడితే నీకు ఎదురు రావాల్సింది యేసయ్యా. ఏ వ్యక్తికైతే యేసయ్య ఎదురొస్తాడో వారికి నిశ్చయముగా శుభమే కలుగునుగాక. ఈ శుభం నీ వెంట ఉండాలంటే నీ గుండెల్లో ఆశ ఉండాలి. నా ప్రభువును నేను చూడాలి, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని నేను చూడాలని నీ గుండెల్లో ఆశ రేగితే ఆయన నిశ్చయముగా నీకు ఎదురొచ్చునుగాక. ఆయన ఎదురొచ్చాడనుకో నీకు శుభం కలుగుతుంది. ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ రోజుల్లో భయంకరమైన కరువు, మామూలు కరువు కాదు అది. ఆ కరువులో తినటానికి తిండి లేక ఇతర దేశాలకు వెళ్ళి, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఏమండి భోజన గింజలు, అన్నానికి గింజలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతి నిండా డబ్బులు అవుతున్నాయి, ఇంట్లో మాత్రం బియ్యం లేవు. భయంకరమైన కరువు విలయతాండం ఆడుతుంది. తండ్రి చెప్పాడు, పిల్లలారా మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇదిగో ఈ రోకలు ఇచ్చి, ఈ డబ్బులు ఇచ్చి మీరు గింజలు కొనుక్కరండి అని పంపించారు. అప్పుడు ఆ కరువు కాటకాలలో వారి పరిస్థితి చాలా దయనీయకరంగా ఉంది. కారణం ఏమిటి? ఎందుకు ఇక్కడ కరువు వచ్చింది? ఐగుప్తు దేశంలో ఎందుకు ధాన్యం ఉంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి అనబడే కానానులో మాత్రం భయంకరమైన కరువు విలయతాండమాడుతుంది. శపించబడిన దేశం ఐగుప్తు దేశం, దేవునికి విరోధమైన దేశమైనటువంటి ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉంది. కారణం ఏమిటంటే అక్కడ దేవుని కొరకు సమర్పించబడిన ఒక గొప్ప భక్తుడు యోసేపు ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలిసినా, నీ జీవితంలో కరువు కాటకాలన్నీ తొలగిపోవాలి అని అంటే నీవు దేవుని కొరకు జీవించే వ్యక్తిగా మారాలి. అంతే. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు శుభం రావాలంటే ఆయనను మాత్రమే వెతకాలి. ఎవరు మనకు ఎదురు రావాలి? చెప్పాలి అందరు గట్టిగా. కుక్క అడ్డం వచ్చిందా, పిల్లి అడ్డం వచ్చిందా, ఆమె దుమ్మిందా, ఏమ దుమ్మిందా అని ఈ చింత కాదు నీకు ఉండవలసింది. ఏ మనిషి అడ్డు వచ్చాడని కాదు నీ చూపులు ఉండవలసింది. నా ప్రభు నాకు కనబడుతున్నాడా లేదా, నా ప్రభువు నేను చేరుకుంటున్నానా లేదా, నా ప్రభువు నాకు దొరుకుతున్నాడా లేదా, నా ప్రభువు నేను వెతకాలి అనే కన్నులు నీకుంటే ఎదురు రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎదుర్కొంటే మొదట నీకు శుభం కలుగునుగాక. కరువులో ఉన్నటువంటి వ్యక్తులు ధాన్యం కొరకు ఐగుప్తు దేశానికి వస్తూ ఉంటే అక్కడ ఒక మంచి సందర్భం రాయబడింది. 46వ అధ్యాయం ఆదికాండం 29వ వాక్యం చదువుకుందాం. తన తండ్రి అయిన ఇజ్రాయేలీను ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అక్కడ అతనికి కనబడెను. ఆమెను చెప్పండి. అతనేమో ఆహారం ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆయనకు ఎదురుగా తన కుమారుడైన యోసేపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. రథం మీద, రథంలో పరుగు పరుగున వెళ్తున్నాడు. ఎప్పుడైతే అతన్ని ఎదుర్కొన్నాడో అక్కడి నుండి తన తండ్రిని, తన కుటుంబాన్ని తీసుకొని గోషేను, ఐగుప్తు దేశంలో గోషేను అనేటువంటి స్థలానికి తీసుకెళ్ళిపెట్టాడు. బైబిల్లో రాయబడింది, ఈ గోషేను అనేటువంటి స్థలమట సమృద్ధి కలిగినటువంటి, ధాన్యము కలిగినటువంటి స్థలమట. దేవునికి స్తోత్ర. అంటే కరువు అనే మాట లేకుండా సమృద్ధి అయిన ధాన్యం, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలిగిన స్థలమే గోషేను అనేటువంటి స్థలం. అంటే ఈ రోజుల్లో ప్రజలకు ఎంత కరువుతో విలయతాండమాడుతూ ఇబ్బంది పడుతున్నారంటే, చాలామంది ఆధ్యాత్మికమైన కరువు చేత అల్లాడిపోతున్నారు. తినటానికి తిండి ఉంది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన కరువు పట్టి పీడిస్తూనే ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే యోసేపు, సమర్పించబడినటువంటి యోసేపు లేకపోవడమే దానికి ప్రధానమైన కారణం. యోసేపు అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు సంపూర్ణముగా సమర్పించబడిన అపోస్తులుడైన దైవజనుడు. చెప్పండి గట్టిగా ఆమెనని. గోషేను అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం, ఆయన శరీరం అనేది సంఘం. దైవజనుడు సంఘములో ఉంటే ఆ దైవజనుడు అపోస్తులుడిగా ఏర్పరచబడిన వాడిగా, దేవుని చిత్తం జరిగించేవాడిగా అక్కడ ఉంటే వారికి దేవుడు పరలోకము నుండి ఆత్మ సంబంధమైన ధాన్యమును సమృద్ధిగా వారికి దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. పేరుకేమో అది ఐగుప్తే, కానీ అక్కడ ఐగుప్తులో యోసేపు ఉన్నాడు గనుక, దేవునికి ఇష్టడు ఉన్నాడు గనుక, దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు పవిత్రంగా జీవించే వ్యక్తి ఉన్నాడు గనుక అక్కడ సమృద్ధి అయిన ధాన్యం దొరుకుతుంది. ఈ రోజున ధాన్యం లేక ఎన్నో సంఘాలు, ధాన్యం అనే ఉపదేశం లేక, ధాన్యమైనటువంటి ఆహారం లేక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేక ఎన్నో సంఘాలు కరువుతో బాధపడుతూ వెలయితాండమాడుతూ ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామందికి వర్గపోరు ఉండొచ్చు, కులపోరు ఉండొచ్చు. ఈ పాస్టర్ గారు మా చుట్టమేనండి, ఇక్కడ ఉండకపోతే కులంలో నుండి ఎంతమంది ఇలా బాధపడుతున్నారు, ఎంతమంది వేదనలో ఉన్నారు. మీ బంధువులనో లేకపోతే చుట్టాలనో మాకు తెలిసిన వ్యక్తినో కాదు మనం భక్తి చేయవలసింది. నేను ఉన్న సంఘం గోషేను వంటి సమృద్ధి కలిగిందేనా? నేను ఉన్న సంఘం దైవజనుడు సమర్పించబడి దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, నిందలైనా దేవుని కొరకు సమర్పించబడిన వాడా కాడా? ఇది మనము గమనించాలి. మావాడా కాదా, మా కులస్తుడా కాదా, మంచోడా కాదా, అందంగా ఉన్నాడా లేడా, ఇది కాదు మనం చూడాల్సింది. అందంగా ఉన్న కులస్తుడైనా, ఏమండి డబ్బున్నోడైనా, చదువుకున్నోడైనా మనకు చేసే మేలు ఏమీ లేదు. దేవుని కొరకు సమర్పించబడ్డవాడైతే పరలోకము నుండి దేవుని ఆహారమును సంపాదించి సంఘమును పోషించువాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో రాయబడింది, మంచి కాపరి తమ గొర్రెల కొరకు, చదవండి ఆ మాట ఎక్కడది, యోహాను సువార్త 10వ అధ్యాయం 13వ వాక్యమా? త్వరగా చదవాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తమ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి ఏం చేస్తాడు? అందుకే జీతగాడు మాట్లాడేంటి, జీతగాడే సొంతోడు, అంతే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమైన కాపరి అయితే తన సొంత గొర్రెలను కాపాడుకుంటాడా లేదా? తోడేలు వచ్చిందని, సింహం వచ్చిందని సస్తే ఉంటే ఉన్నాయి, పోతే పోయినాయి, ముందు నా ప్రాణం కాపాడుకోవాలి. ఊపిరి ఏంటి పూర్తి చేయరు, అంతే కదా. మరి అది పోతే చేసేది ఏముంటుంది? ఈ చింతలో జీతగాడు పారిపోతాడట. కానీ సొంత గొర్రెలు కలిగిన సొంత కాపరి అయితే, మంచి కాపరి అయితే తమ గొర్రెలకు సమృద్ధి అయిన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. తమ గొర్రెలను మేత కలిగిన స్థలానికి నడిపిస్తాడు. తమ గొర్రెల కొరకు ప్రాణాన్ని అడ్డువేసి తమ గొర్రెలను కాపాడుకోగలుగుతాడు. అది జీతగాడికి సొంతవాడికి ఉన్న తేడా. అందుకే సంఘానికి అర్థం కావాల్సింది ఏంటంటే, లోకంలో చాలా రకాల సంఘాలు ఉన్నాయి, చాలా రకాల స్థలాలు ఉన్నాయి, ఎంతోమంది దైవజనులు ఉన్నారు. కానీ మనం ఉంటున్నటువంటి సంఘం గోషేను అనుభవం కలిగిందా కాదా? గోషేను అనగా సమృద్ధి అయినది, యోసేపు అనగా ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం. ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న సంఘం ఎప్పుడు సమృద్ధితోనే ఉంటుంది. ఈ సమృద్ధి లోక సంబంధమైంది కాదు, సియోనులో నుండి మనకు బయలుదేరి వచ్చేది. చెప్పండి గట్టిగా ఆమేనని. సియోనులో నుండి వచ్చే ఆహారం సమృద్ధిగా నీకు అనుగ్రహించబడుతుంది, నీ ఆకలి తీరుస్తుంది, నీకు ప్రశాంతతను కలుగజేస్తూ ఉంది. కనుక ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న స్థలం సమృద్ధిగా ఉంటుంది. ఎన్ని కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీ కొరకు మిమ్మల్ని కాసే కాపరి ఎన్నడూ మీకు బాధ రానివ్వడు, ఇబ్బంది కలుగనివ్వడు, కొరత రానివ్వడు. దేవుని యొద్ద నుండి పొందుకొని ఆకలి తీరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అప్పగించబడవలసింది ఏమిటంటే, దేవుని వాక్యమునకు మనం అప్పగించబడాలి. మనం ఎదుర్కోవాల్సింది, దేవుని మీద మనసు కలిగినప్పుడు యేసు మనల్ని ఎదుర్కొంటాడు, శుభం కలుగుతుంది. దేవుని వాక్యం మీద మనం మనసు కలిగి దేవుని వాక్యమును మనం వెతికినప్పుడు
దేవుని వాక్యము ద్వారా మన ఆకలి తీరుతుంది, నీ కొరతలన్నీ తీర్చబడతాయి. దేవుని వాక్యము నీకు మార్గాన్ని బోధిస్తుంది. వాక్యము జీవం కలిగిందని వాక్యం తెలియపరుస్తుంది. ఈ జీవం కలిగిన వాక్కు ఎవరిలోకైతే ప్రవేశిస్తుందో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను సంపూర్ణంగా తొలగించి జీవముతో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎదుర్కోవాలంటే ఆయన మీద మనసు ఉండాలి. ప్రభు మనల్ని ఎదుర్కోవాలంటే వాక్యం మీద మనకు మనసు ఉండునుగాక. ఆకలి తీర్చబడేటట్లు ధాన్యము యొద్దకు మనం పరుగులెడుతూ రావాలి. వాక్యం కొరకు పరుగులెత్తాలి. వాక్యం మీద మనసు కలిగి మనము పరుగులెత్తుతూ రావాలి. ఆ ఆశను చూసిన యేసు పరిగెత్తుకుంటూ మీకు ఎదురొచ్చునుగాక. ఆయన ఎదురొచ్చాడా మీ ఆకలి తీర్చబడుతుంది, నిశ్చయముగా మీకు శుభం కలుగునుగాక. మూడవ అనుభవం కూడా బైబిల్లో రాయబడింది. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మూడవ అనుభవం, మొదటి అనుభవం ఆయన మనకి ఎదురొచ్చి మనల్ని ఆయన దీవించాలంటే, శుభం కలుగునుగా కానీ శుభవచనాలు మనల్ని పలికి మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని మనం కనుగొనే వారంగా ఉండాలి. ఆయన మీద మనసు కలిగి ప్రభువును కనుగొనాలి. రెండవదిగా వాక్యం మీద మనసు కలిగి వాక్యమును వెతికేవారమై ఉండాలి. ప్రభువును వెతకాలి, దేవుని వాక్యమును వెతకాలి. మూడో అనుభవం ఏంటంటే ఆయన ఇంటిని మనం వెతుకుదుముగాక. ఏం వెతకాలి? ఎక్కడుంది ఆయన ఇల్లు? ఏమో ఏ ఊర్లో ఉందండి? మాట్లాడేంటి? ఆయన ఇల్లు ఎక్కడుంది? మల్లారంలో ఉందా? ఎక్కడుంది? కుంచెపల్లిలో ఉందా? రామచంద్రపురమా? ఏడుంది మరి? పొదిలో ఉందా? ఆయన ఇల్లు ఎక్కడుంది? పరలోకములో ఉంది. అక్కడ మనకు దేవుడు తలా ఒక గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. గత రాత్రి మీకు చెప్పాను కదా, గుర్తుందా? పరలోకంలో మనకేముండాలి? ఫ్లాట్ ఉండాలి. ఫ్లాటు ఎంతమందికి ఫ్లాట్లు ఉన్నాయి? వస్తేగా తెలియడానికి, వింటేనే కదా మీకు తెలిసేది. దేవుని స్తోత్రం. చర్చికి ఎందుకు వచ్చారు మీరు అంటే, కడుపు నొప్పి పోద్దని, తలనొప్పిగా ఉంది పోద్దని, కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో, తగ్గిపోతాయని. ఇబ్బందులు తగ్గించుకోవటం కానీ కొరకు కాదు మనం మందిరానికి రావాల్సింది. ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకములో మనం అడుగు పెట్టాలి. మరి పరలోకంలో అడుగు పెడితే ఎవరు పంచ కిందికి పోవాలి? భార్యాభర్తలు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకొని ఇంట్లో ఉండనంటే ఉండనట్టది, ముసుకేసుకుంటుంది, పక్కింటికి పోయి పక్కింటి సూరు కింద నిలబడి ఉంటుంది. ఎంతకాలం ఉంటావు వాళ్ళింటి ముందు? ఏమండి? ఇంట్లో గొడవ పడి ఇంట్లో నుంచి అడావుడిగా ఏదో వెళ్ళిపోదామన్నట్టు, ఆమెకేదో ఇంకొక ఇల్లు ఉన్నట్టు, వాళ్ళ నాయన పక్కనే ఉన్నట్టు పరిగెత్తుకుంటూ పోద్ది ముసుకేసుకొని వేసుకొని అడావుడిగా పోయి పక్కింటి సూర్యు కింద నిలబడి ఉంటుంది పంచలో. ఎంతసేపు ఉంటావు వాళ్ళ పంచలో? అందుకే పరలోకంలో వాళ్ళ పంచ కింద వీళ్ళ పంచ కింద కాదు మనం ఉండాల్సింది. మనకంటూ ఒక చక్కని ఫ్లాట్ ఉండాలి. చెప్పు గట్టిగా ఆమెనని. మనకంటూ ఆ ఫ్లాట్లో ఒక మంచి బంగారు వీధులు కలిగిన పట్టణంలో ఒక మంచి భవంతిని ప్రభు మనకు నిర్మించునుగాక. ఎంతమందికి ఉంది? నాకుంది అని చెప్పండి చూద్దాం. అసలు ఎవరికి లేదా? మీకు ఎప్పుడు ఫ్లాటు అక్కడ సిద్ధమవుతుందో చెప్తాను, జాగ్రత్తగానండి. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా మారు మనసు పొంది మేము పాపులము అని గుర్తుపట్టి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం మనం ఎప్పుడైతే పొందుతామో మన పేరు పరలోకపు జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుని స్తోత్రం.
ఇప్పుడు జీవగ్రంథంలో పేరు ఎప్పుడైతే రాయబడిందో నీకు ఒక ఫ్లాట్ అక్కడ రెడీ అయింది అని అర్థం. రెడీ అయిందా లేదా? మరి ఎంతమందికి ఫ్లాట్లు ఉన్నాయి చూపించండి. భయపడేది ఎందుకు? బాప్తిసం పొందారు కదా, మరి ఎందుకు అంటే ఇంకా మారు మనసు లేదేంటి మీకు? ఇంకా పరిపూర్ణమైన మారు మనసు లేదా? మీరు పొందిన బాప్తిసం కరెక్ట్ కాదా? మేము బాప్తిస్మం పొందే మాకు ఫ్లాట్ ఉంది అన్నవారు చేయెత్తి చూపించండి. ఓటర్ కార్డులో ఉంటుంది, ఇది రేషన్ కార్డులో ఉంటుంది, ఇంకోటి ఇది హెల్త్ కార్డు ఏదో ఉంది కదా, ఒకటి ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఉంటుంది కదా మన పేరు. లేకపోతే కొట్లాడి ఆ దేశం నుంచి ఇంటికి వచ్చి బొట్టనేలు పెట్టి ఇంటికి ఎందుకు పోతున్నారంటే ఏలు పెట్టాలంటండి, ముద్ర వేయాలంట, అది వేస్తే కానీ మాకు అక్కడ అది రాదు. ఏంటిది అది? హెల్త్ కార్డు అని పరిగెత్తుకుంటూ పనులు మానుకొని వస్తారు కదా. మరి ఇక్కడ ఈ లోకంలో అన్ని కార్డులలో నీ పేరు ఉండొచ్చు, కానీ పరలోకంలో నీకు ఫ్లాట్ దొరుకున్నట్టుగా జీవగ్రంథంలో నీ పేరుందా? నీకు జీవగ్రంథంలో పేరు ఉంటే నీకు అక్కడ ఒక చక్కని ఫ్లాట్ సిద్ధమైంది. నాకు ఫ్లాట్ ఉంది అన్నవారు చేయి చూపించండి. ఇప్పుడు ఏందో ఇంకా అర్థం కాలేదు చాలామందికి. చెవిటోడి చెవులు శంఖముదినట్టే ఉంది. బయటికి వెనకాల సౌండ్ వినపడుతుందండి? ఏమన్నా కృపారావు వినపడుతుందా? మరి ఏంది ఉలుకు పలుకు లేదు ఏంది చాలామందికి? ఫ్లాట్ ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఎత్తండి మూడోసారి ముచ్చటగా నాకు ఫ్లాట్ ఉందని. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఫ్లాట్ అయితే సంపాదించారు ఎట్టకు తిట్టు. మరి ఫ్లాట్లో ఇల్లు కట్టాలా లేదా? కట్టాలంటారా వద్దంటారా? పోయి కూర్చుంటారు ఫ్లాట్లో, కూర్చొని ఇటు పెట్టుకొని కూర్చుంటారు ఫ్లాట్లో. పరలోకం బాగానే ఫ్లాట్లో ఇల్లు లేదు, వాకి లేదు, కనీసం గుడిసె కూడా లేకపోయా, మరి ఆడ కూర్చుందామని. సీరియస్గా తీసుకోవాలి మాటలు, నేను ఏదో జోక్గా చెప్తున్నాను అనుకోమాకండి. ఇక్కడ మనము ఎంత సంపాదించినా, ఎన్ని ఫ్లాట్లు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు మనం కట్టుకున్నా, ఒక రోజున ఈ లోకం విడిచిపెడతామా విడిచిపెట్టమా? ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. నువ్వు ఎంత సంపాదించినా ఈ విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. వెరీ గుడ్, బాగా చెప్పారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరి పంచలోకి వెళ్ళాలి? ఇప్పుడు అది చెప్పండి ముందు. మనకు ఒక ఇల్లు కావాలా లేదా? యేసయ్య చెప్పాడు, నేను వెళుతున్నాను మీకు గూడు సిద్ధం చేయడానికి. అంటే మనకు ఒక ఇల్లు సిద్ధం చేయడానికి యేసయ్య వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. నీకు ఫ్లాట్ ఉంటే నీ ఇల్లు పూర్తయిందా లేదా? అది నీకు నేను అడుగుతున్న ప్రశ్న. నీ ఇల్లు అక్కడ పూర్తయింది అన్నవారు మీ కుడి చేతి చూపించగలరా? అంత సీన్ లేదు మీకు. ఇప్పుడు జగన్ అన్నని అడిగి చూడండి, అందరికి ఇచ్చాడు కదా ఇల్లు. జగన్ అన్న అందరికీ ఫ్లాట్లు ఇచ్చాడు కదా. ఇల్లు లేని వారు ఉండకూడదు నా రాజ్యంలో అని తలా ఒకటి సెంటున్నర ఎంతో ఇచ్చాడు. ఆయన చేతనైంది ఏదో చేశాడు. సరే, ఫ్లాట్ అయితే ఇచ్చాడు కానీ ఇల్లు కట్టాలిగా. మొట్టమొదటి బిల్లు వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? దాన్ని మొట్టమొదటి బిల్లు వస్తే ఏం చేస్తారు? గట్టిగా ఏం చేస్తారు? బేస్ మఠం వేస్తారు. వేసారా మరి బేస్ మఠం? ఏంటండి మాట్లాడారు? పెద్ద డౌట్లు కదా ఇప్పుడు మీకు. మొన్న రాత్రి వీళ్ళకి చెప్పాను వచ్చిన వారికి, ఇప్పుడు మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ఫ్లాట్ అయితే సంపాదించారు, బాప్తిసం పొందారు కాబట్టి, జీవగ్రంథంలో మీ పేరు రాశారు కాబట్టి ఫ్లాట్ దక్కింది. ముద్ర వేశారు కదా, దక్కింది. ఇప్పుడు ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టాలంటే బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టాలంటే మొదటి బిల్లులో బేస్ మఠం రెడీ అయింది, రెండో బిల్లు ఇస్తే లింటల దాకా లేస్తుంది, మూడో బిల్లుకి స్లాబ్ అవుద్ది, నాలుగో బిల్లుకి లోపల ప్లాస్టరింగ్లు, బండపరుపులు, పెయింట్లు ఇవన్నీ అవ్వాలి. మరి ఇన్ని కార్యక్రమాలు జరగాలంటే మరి బిల్లు పెట్టాలంటే ఆడు పని చేసేందుకు డబ్బులు ఇవ్వాలా లేదా? మీలో చాలామంది మేస్త్రీలు ఉన్నారు కదా, కూలి ఇవ్వకపోతే, డబ్బులు పంపించకపోతే సిమెంట్ మీరే కొంటారా? మీరే కొంటారా? ఇనుము మీరే కొంటారా? ఏంటండి ఎడ చూస్తారు? అన్నీ మీరే కొని పక్కింటి వాళ్ళకు ఇల్లు కట్టించి పెట్టేటట్టున్నారే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి అక్కడ నీకు ఫ్లాట్ రెడీ అయింది. ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టబడాలంటే పరలోకపు బ్యాంకులో నీ సొమ్ము ఉండాలి. దేవునికి స్తోత్రం. పరలోకపు బ్యాంకులో నీ ధనం ఉండాలి.
నీ ధనము పరలోక బ్యాంకులో వేయబడుతూ ఉంటే ఆ వేసిన ధనము ద్వారా అక్కడ ఒక చక్కని భవంతి నీకు రెడీ అయిపోతుంది. నువ్వు పరలోక బ్యాంకులు పెట్టకుండా అంత ఈ లోక బ్యాంకులోనే చేరుస్తున్నావు అనుకో, అంత ఎత్తుకొని పోతావు, అక్కడికి తీసుకెళ్తావా? ఈ లోక బ్యాంకులో ఉన్న నీ ధనం, ఈ లోకపు ఆస్తిపాస్తులన్నీ నీ వెంట వస్తాయా? పొరపాటును కూడా ఒక్క చిల్లి గవ్వ రాదు, ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచరు. నువ్వు ఎంత ధనవంతుడు అయినా ఊపిరిన్నంత వరకే తిని తలగపోసుకొని నీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడడానికి. అయిపోయిందనుకో, అది పోయిందనుకో, ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచరు, తీసి పడేస్తారు, ఈడ్చి పడేస్తారు. ఆ తర్వాత అక్కడికి పోతే నీకు ఇల్లు రెడీ కాలేదనుకో, ఒకవేళ అప్పుడప్పుడు వచ్చి చిల్లర మార్చేసిపోతున్నావు కదా, బేస్ మఠాలు రెడీ అయ్యి ఉండొచ్చు, మరి స్లాబ్ ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడు ఏం చేద్దామంటారు? బేస్ మఠం గట్టబడింది, లింటర్లాగా కొంతమందికి వచ్చి ఉంటుంది, కొంతమందికి స్లాబ్ వేసి ఉంటారు, కానీ దానికి మంచి మర్యాద ఏమీ లేదు. ఇప్పుడు ఎట్లా, మనం ఎక్కడ ఉండాలి? దానికి సరిపడేంత ధనం నీ పరలోక బ్యాంకులో వేయబడాలి. ఎట్లా వేయబడుతుందో చెప్పనా? నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో, ఒకరోజు కూలి మానుకొని నువ్వు దేవుని కొరకు పనిచేస్తే దానికి 100 దేవుడు ప్రతిఫలం కట్టి నీ పరలోక బ్యాంకులో నువ్వు చేస్తున్న దానికి 100 రెట్లు అని కొలత లేనంత ఆశీర్వాదాన్ని, దానికి రెట్టింపు దేవుడు కట్టి పరలోక బ్యాంకులో నీ ధనాన్ని సమకూర్చి ఒక రోజున నీకు మంచి భవంతిని పరలోకంలో సిద్ధం చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలం ఎంతసేపు నీ చింతలోనే ఉన్నావు అనుకో, నేను ఏమి తిందామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనుకుంటూ దేవుని గురించి, దేవుని పరిచర్యని గురించి, దేవుని సన్నిధిని గురించి, అసలు పరలోకాన్ని గురించి నువ్వు మర్చిపోయావు అనుకో, నీ పరిస్థితి ఏమిటి? మనసు అయితే మారింది, బాప్తిజం అయితే పొందావు, ఫ్లాట్ అయితే సంపాదించావు, మరి నీ సంగతి ఏంటి? అక్కడ ఇల్లు కట్టబడకపోతే ఎవరింటికి పోతావు? ఏదో పరలోకంలో ఒక మూలన ఉంటలే పాస్టర్ గారు, ఒక మూలన కూర్చుంటాను, మూలన కూర్చుంటే అక్కడ మూలలో మొక్కలు నీ కోసం పెట్టి ఉంటాడు అనుకుంటున్నారా? పరలోకంలో నీ కోసం మూల మొక్కలన్నీ దాచిపెట్టి ఆయన వచ్చి కూర్చుందిరా నీకోసం ఈ మూల పెట్టాను అంటాడా? పొరపాటును కూడా నీకు దక్కదు. పరలోకంలో అడుగు పెడితే నీకు ఖచ్చితంగా ఒక ఫ్లాట్ రెడీ ఉండాలి. నీకు ఇల్లు సిద్ధం అయితే నేను పరలోకం వస్తావు. నీకు ఇల్లు సిద్ధం కాలేదనుకో, పొరపాటున అంచుల్లో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు నీ ఇల్లు రెడీ కాలేదు బాబు, రెడీ దాకా నువ్వు అక్కడే ఉండిరాపా అంటాడు. అంటే అప్పటిదాకా ఏడుండాలి మనం? అప్పటిదాకా మన పరిస్థితి ఏమిటి? అందుకే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధులు పరిపూర్ణులవ్వాలి. ఏమవ్వాలి? ఎఫ్ఎస్సి పత్రిక చూడండి అన్నమాట ఒకసారి. 4వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణునగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను దేవుడు నియమించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకయ్యా వీళ్ళందరంటే, ఇక్కడ నువ్వు సంపాదించుకొని ఇక్కడ బ్యాంకుల్లో పెట్టుకోవడానికి కాదు, నువ్వు ఇక్కడ ఉండగానే పరలోక బ్యాంకులో నీ ఖాతా నిండాలి. అక్కడ పరలోక బ్యాంకులో వేయబడుతున్న ప్రతి ధనము ద్వారా నీకు అక్కడ ఫ్లాట్ రెడీ అయిపోవాలి, ఇల్లు రెడీ అయిపోవాలి. ఆ ఇల్లు రెడీ చేయడానికి అపోస్తలుడు వస్తాడు. సమర్పణ 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 అంటాడు. సమర్పించుకోండి, లోకానికి వేరవ్వండి, ఈ లోకంలో ఏమీ లేదు, దేవుని కొరకు బ్రతకమని చెప్తుంటాడు. ప్రవక్త వస్తాడు. ప్రవక్తకున్న గుణం ఏంటి? ఇప్పుడు 5 కదండి అక్కడ ఉన్నది. 5 పేర్లు చెప్పండి. బొట్టన వేలు ఎవరు? అపోస్తలుడు. చూపుడు వేలు ఎవరు? మధ్య వేలు ఎవరు? ఉంగరపు వేలు ఎవరు? చిటికిన వేలు. అర్థమైందా మీకు? ఇప్పుడు 5 వేలు ఉన్నాయా లేదా? ఏమండి ఇప్పుడు బొట్టన వేలు మాకు వద్దయ్యా, ఇదే మాకేం సమర్పణ అంటే కుదరటం లేదు, సమర్పించుకుందామంటే వీలు పడట్లేదు, కాబట్టి మాకు బొట్టన వేలు వద్దయ్యా అన్నారనుకోండి,
ఇప్పుడు బొటన్ వేలు లేకుండా ఈ కప్పు పట్టుకోవడం కుదిరిద్ది అంటారా? ఒకసారి ఇంటికి పోయి ట్రై చేసి చూస్తారా? ఇప్పుడు బొటన్ వేలు లేకుండా ఈ 4 వేలు ఏమైనా చేయగలవా అంటారేంటండి? ఉన్నా ఉపయోగం లేదు, విసురుకోవడానికి తప్ప. అంతేనా? ఇంకేమనుందా? విసనగరలాగా విసురుకోవడానికి తప్ప ఈ వేలు లేకుండా ఏమీ ఉపయోగం లేదు. ఈ 4 పని చెయ్యాలంటే ఈయన హ్యాండర్లోనే పని చెయ్యాలి. దేవునికి స్తోత్ర. నీ భక్తి సంపూర్ణం అవ్వాలంటే అపోస్తలుడి బోధలను నడవాలి, అపోస్తలుడు చెప్పిన మాటలు వినాలి, అపోస్తల మార్గంలో నడవాలి. అపోస్తలకి పరలోకపు ధాన్యం సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్ర. యేసు ప్రభుకి చాలా మంది ఉన్నారు శిష్యులు, వందల మంది వచ్చారు. మేము సేవ చేస్తాం అన్నారు. యేసయ్య వాళ్ళందరిలో 12 మందిని మాత్రమే ఏర్పరిచి వీరు మాత్రమే అపోస్తలులు అన్నాడు. 12 మందికే పెట్టాడా? అందరికీ పెట్టాడా? ఆ 12 మంది ఎవరైతే ఈ మార్గంలో, ఈ సమర్పణ మార్గంలో దేవుని కొరకు సంపూర్ణంగా అప్పగించుకొని త్యాగమైపోతారో, దేవుని కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోతారో వారు మాత్రమే అపోస్తలులు. ఇప్పుడు సంఘం సంపూర్ణతలోనికి అంటే పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలంటే ఇప్పుడు నీకు ఎవరి బోధ కావాలి? చెప్పాలి గట్టిగా. అపోస్తుల బోధ కావాలి. అపోస్తులుడు నీకు బోధించిన బోధ నువ్వు అంగీకరించాలి. అపోస్తులుడు ఎవడంటే పంపబడిన వాడు, సమస్తం సమర్పించబడ్డవాడు, దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాడు, నడిపించేవాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ బోధ మాకు వద్దండి అంటే నీకేమీ లేదు, బొటన వేలు లేదని అర్థం. బొటన వేలు లేకపోతే తల లేనట్టే కదా శరీరానికి. చేతికి 5 వేలలో ప్రధానమైనది బొటన వేలే. కనుక ఈ వేలును మనం అంటుకట్టుకొని మన జీవితం అంతా ఆ అంటుకట్టుబడిన అనుభవంలోనే మనం నడిపించబడాలి. నువ్వు మాకు వద్దయ్య అంటే కుదరదు, నీకు సంపూర్ణత లేదు అని అర్థం. కాబట్టి రెండవది చూపుడు వేలు. ఈయనెవరు? ప్రవక్త పక్కున్న గుణం ఏంటి? ఎవరితో మాట్లాడేటప్పుడు మీరు ఏమంటారు? ఎంతసేపు చూపించే కదా మాట్లాడేది. నువ్వు అట చేసావు, నువ్వు ఇట చేసావు, నీకు ఇదే కదా మన పని. ఏళ్ళు చూపకుండా మాట్లాడతారా మీరు? ప్రవక్తకున్న పని ఏమిటంటే ఎంతసేపు నీలో ఉన్న తప్పుదాలను, పొరపాట్లను, నీ పాపమును, దేవునికి విరోధమైన కార్యక్రమాలన్నీ ఎత్తి చూపించి ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతుంటాడు. ఎందుకనో తెలిసినా అవన్నీ నీలో నుండి తొలగించి నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చాలని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ సువార్తికుడు ఉన్నాడు, యేసుప్రభు నమ్ముకోండి 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 అని చెప్తుంటాడు. 4వది కాపరులు. ఉంగరపు వేలు. కాపరులు ఏలుగు పెడతారు ఉంగరం. ఏ చూపించండి. చాలామందికి అర్థం కావట్లా. ఇప్పుడు ఈ కాలం అంతా 5 ఏళ్ళకు పెడుతున్నారు కదా, ఏ ఏలుగు పెడతారో తెలియట్లేదండి పాస్టర్ గారు అంటున్నారు. ఏ ఏలుగు పెట్టాలో అర్థం కాక 5 ఏళ్ళకు పెట్టుకుంటున్నారు ఉందని దేవుని దయ వల్ల. కానీ ఈ వేలు, ఉంగరపు వేలు, కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు మరి పోగొట్టుకోకూడదు కదా. తమ గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు అయి ఉండాలి. 5వది ఉపదేశకుడు. పొట్టోడే. మిరపకాయ చిన్నగానే ఉంటుంది. మిరపకాయ ఎటుంటుంది? కొరికితే తెలిసిద్ది, అంతే కదా. అంటే ఉపదేశం అంటే అర్థం ఏంటంటే మనిషికి బ్యాక్ బోన్, వెన్నెముక ఎంత ప్రాముఖ్యమైందో సంఘానికి ఉపదేశం కూడా అంతే ప్రాముఖ్యమైనది. వెన్నెముక లేని మనిషి జీవోత్సవంగా అంటే బ్రతికే ఉంటాడు కానీ ఎందుకు పనికిరాడు, నడవలేడు, కూర్చోలేడు, పని చేయలేడు. వెన్నెముక లేనివాడు, వెన్నెముక సరిగ్గా లేనివాడు డాక్టర్ అంటాడు ఇంకా 24 hours బెడ్ రెస్టే, నువ్వు దేని మనకు తినడానికి ఇంతే. అదే వెన్నెముక బలముగా ఉన్న వ్యక్తి బలముగా పని చేయగలుగుతాడు, ఎన్నడూ కదల్చబడడు, బలవంతుడిగా ఉంటాడు. సంఘం బలవంతులుగా మార్చబడాలంటే ఉపదేశ క్రమములో స్థిరపరచబడును గాక. ఇవన్నీ 5 అనుభవాలు దైవజనులు ఎందుకు బోధిస్తున్నారు తెలిసినా, నీవు ఇక్కడ ఉండగానే పరలోకంలో నీ ఇల్లు రెడీ చేసుకోవాలి.
అందుకు సమర్పించుకో, అందుకు దేవుని కొరకు బ్రతుకు, దేవుని పని చేయి. దేవునికని నీ కొరకు కాదు, దేవుని కొరకు నువ్వేమైతే చేస్తావో అది పరలోకపు బ్యాంకులో ఒక గొప్ప ధననిధిగా మారిపోతుంది. ధననిధి బ్యాంకులో ఉండాలి అంటే నీ కొరకు చేసుకున్నది లెక్కలోనికి రాదు. నువ్వేం తిన్నావు, ఏం సంపాదించావు, ప్రభు అడగడు. నా కొరకు నువ్వేం చేసావు, నా కొరకు నువ్వు ఎంతవరకు ప్రయాసపడ్డావు. నా ప్రయాస అంతా వేరయ్యా. ఏమిటి నీ ప్రయాస? ఈ లోకమును ఒకడు సంపాదించుకొని తమ ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? ప్రయోజనము లేని దాని కొరకు పరుగులు ఎత్తకండి. పరలోకములో ఒక ఇల్లు సిద్ధం కావాలి. ఒక్కొక్కరికి ఒక హౌస్, ఒక గూడు, ఒక ఇల్లు సిద్ధపరచబడును గాక. అసలు పట్టణం పేరే బంగారు వీధులు కలిగిన పట్టణం అయితే, వీధే బంగారం అయితే, ఏమండి మన ఊర్లలో సిమెంట్ రోడ్లు వేస్తే ఎట్టుంటాయి మన ఇల్లు? మట్టి రోడ్లు ఉన్నంత కాలం గుడిసెలు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం మట్టి తోలి కంకర వేస్తే రేకులు అయ్యాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తే మన ఇల్లు ఎట్టున్నాయి? భవంతులు అయిపోలేదా? మరి బంగారు వీధులు కలిగిన పట్టణంలో ఇల్లు ఎట్టుంటాయి అంటారు? వీధులకే బంగారం వేస్తే ఇళ్ళకేం వేసి ఉంటాడు? ఆలోచించండి ఒకసారి. ఆ ఇల్లు నీకు అక్కడ రెడీ అయిపోవాలంటే నువ్వు నీ కొరకు కాదు, దేవుని కొరకు జీవించుదువుగాక, దేవుని కొరకు సంపాదించుదువుగాక, దేవుని కొరకే ఖర్చు అయిపోదువుగాక. నువ్వు దేవుని కొరకు ఏమైతే చేస్తావో నువ్వు వేసినట్టు ఆ బ్యాంకులో ఆ ధననిధిగా మారుతుంది. అది ఎంతైతే వేస్తావో అంత త్వరగా నీకు ఇల్లు దేవుడు సిద్ధపరిచేస్తాడు. నువ్వు ఇక్కడ కన్ను మూసిన వెంటనే చక్కగా వెళ్ళి నీ ఇంటిని ప్రారంభోత్సవం చేసుకొని ఆ బంగారు వీధులు కలిగిన పట్టణంలో ఒక మంచి భవంతిలో నువ్వు ఎంత డబ్బు వేస్తావో అంత మంచి ఇల్లు రెడీ అవుతుంది. అక్కడ ఆ భవంతిలో నువ్వు ప్రవేశం చేస్తావు, సంతోషంగా తల ఎత్తుకొని తిరుగుతావు. ఇక్కడ ఎంతసేపు గీకి పరిచర్య అంటే మాకు కుదరదన్నా, ప్రార్థన అంటే ఇవి కుదరదులేనా, ఎన్నాళ్ళు చెప్తావు సాకులు. పరిచర్య చేయలేకపోతేవి, కానుక ఇవ్వలేకపోతేవి, దేవుని కొరకు ఉపవాసం ఉండలేకపోతేవి, ఇతరుల కొరకు కన్నీరు గారవలేకపోతేవి. అసలు నువ్వు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు బతుకుతున్నట్టు? నీ కొరకు యేసయ్య మళ్ళీ ప్రాణం పెట్టాడు. ఉపయోగం ఏమైనా ఉందంటారా మీతోటి? అందరితో కాదులేండి. అసలు దేవునికి ఉపయోగం లేకుండా బ్రతికితే అది నిరుపయోగమైన జీవితం అవుతుంది. అందుకే దైవజనుడిగా బాధతోనే చెప్తున్నాను ఈ మాట. నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. నీ ద్వారా ఇక్కడ ఉండగానే దేవుని కార్యం జరిగి నీకు ఒక మంచి భవంతి, గొప్ప భవంతి ప్రభు నిర్మించునుగాక. హల్లెలూయా. దాని కొరకు నీ కష్టార్జితం ఖర్చు పెడుతూనే ఉండాలి. నీ నడుముంచి దేవుని పరిచర్య చేస్తూనే ఉండాలి. కన్నీరు విడిచి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. తిమోతి పత్రికలు అదే కదా రాసింది. చదవండి ఆ మాట. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం. ఆ 1 తిమోతి 2:1 చూడండి. అదిగో మన భక్తి సంపూర్ణం అవ్వాలి అంటే ఏం చేయాలో అక్కడ రాయబడింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే క్వాలిటీగా, నీ భక్తి క్వాలిటీగా ఉండాలంటే నెమ్మదిగాను సుఖముగాను నువ్వు బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అవ్వాలి. చెప్పండి గట్టిగా. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇప్పుడు మనలో చాలా మంది ఎట్టున్నారు తెలిసిన, మా పార్టీ వాళ్ళ కోసమే చేస్తానండి. నెమ్మది బతుకుతావు మరి? ఏమండి, నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఎవరి కొరకు ప్రార్థించాలి? మొదట మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఆ తర్వాత రాజులంటే ఎవరు? మనని పరిపాలించే నాయకులే కదా.
ఎవరైతే మనకెందుకండి, ఏ పార్టీ అయితే మనకెందుకు? దేవుడు ఏ పార్టీని, ఏ నాయకుని అయితే దేవుడు ఉద్దేశించాడో అతడే నాయకుడు అవుతాడు. నువ్వు నేను అనుకున్న నాయకుడు కాదు. దేవుడు ఏ వ్యక్తికి అవకాశం ఇస్తాడో ఆ వ్యక్తి నాయకుడు అవుతాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ నాయకుడిని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? ఈడెప్పుడు దిగిపోతాడా, ఈడెప్పుడు నాశనం, ఇది కాదు మనం చేయాల్సింది. ఈ చింత కాదు మనకు ఉండాల్సింది. ఎవరైతే మనకు నాయకుడే ఆయన కొరకు ప్రార్థన చేయాలి. మన గ్రామాలను పరిపాలిస్తున్నారు నాయకులు, కొంతమంది అధికారులు, వారందరి కొరకు మనం ఏం చేయాలి? చెప్పరేంటండి? జిల్లాలు, రాష్ట్రాలు ఇటుంటారు కదా, గ్రామాల్లో నాయకులు ఉంటారా ఉండరా? అధికారులు ఉంటారా ఉండరా? ఇప్పుడు మీ పొలం పాస్ పుస్తకం కావాలంటే ఎక్కడికి వెళ్తారు? పక్కింటి వాళ్ళకి వెళ్తారా? పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పాస్ పుస్తకం ఏమిటి ఇస్తారా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. అంటే మన గ్రామాన్ని పరిపాలించే అధికారులు ఉన్నారా లేదా? వారి కొరకు మనం ఏం చేయాలి? చేస్తున్నారా మరి? అంటే ఈ అనుభవాలన్నీ ఎందుకు పెట్టాడంటే దేవుడు, నీ దృష్టి పరలోకం మీద ఉంటే, నువ్వు పరిపూర్ణువుగా మార్చబడితే అప్పుడు నీవు ఆ ఫ్లాట్లో, ఆ రాజ్యంలో నువ్వు అడుగు పెట్టే వీలుగా ఉండునట్లుగా ఈ లోకంలో నీవు చేయవలసిన పనులన్నీ అంటే తెలిసిన దేవుని కొరకు చేసేవై ఉండునుగాక. అది ప్రార్థన చేసినా మన కొరకే, ఏం చేసినా సరే మనము 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 నేను మేము మనమే. ఎవరి కుటుంబం వారికే, రెండో వాళ్ళతో పనే లేదు మనకి. అందుకేసే ఏంటంటే నీ భక్తి పరిపూర్ణం అవ్వాలంటే దైవజనులు నీకు నియమించాను, వారు బోధించిన ప్రకారం మీరు నడవాలి. రెండవది, అధికారుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేవారై ఉండాలి. అప్పుడు మీ దృష్టి ఎక్కడున్నట్టు, మీ ఆలోచన అంతా ఎక్కడున్నట్టు? మీరు దేవుని ఇండ్లు అనబడే పరలోకమును వెతుకుతున్నారు గనుక నా దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ఆయన మిమ్మల్ని ఎదుర్కొంటాడు. ఆయన ఎదుర్కొన్నాడు అనుకోండి, మీకు శుభం కలుగుతుంది. కానీ మన చింత అంతా ఏమిటంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే చింతలో ఉన్న మనమేమో. ఆయనేమో నీ చింత పక్కన పెట్టు, ముందు నా రాజ్యం వైపు మనసు పెట్టు, నా వాక్యం వైపు మనసు పెట్టు, నా మీద మనసు పెట్టు, నేను నిన్ను ఎదుర్కోబోతున్నాను. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆయన మనని ఎదుర్కొనుగాక. ప్రభు ఎదుర్కొన్నాడు అనుకో, నీకు శుభమే కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట చదవండి ఒకసారి. ఏమి తిందుమో, 6వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడమాకండి. అన్ని జనులు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట మీరు వెదకండి, అవన్నీ ఆటోమేటిక్గా మీ సొంతమైపోతాయి. ఆశీర్వాదాలన్నీ కొట్టొచ్చు కదా గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, మన దృష్టి ఏమో మనం వెతుకుతుందేమో పరలోకం. మనం పరలోకం వెతుకుతూ ఉంటే ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. ఆయన మీద ఉండవలసిన దృష్టి పోగొట్టి ఏం సంపాదించుకుందామా, ఇవాళ కూలి ఎంత ఇస్తారు, ఇవాళ పనికి పోతే ఎంత ఇస్తారు, కరువు పనికి ఎంత వస్తాయి, ఎంతో కొంత, పచ్చడికో ఉప్పుకో పప్పుకో వస్తాయి. నీకు కరువు పనిలో వచ్చేది ఉప్పుకో పప్పుకే. కానీ యేసయ్య నీకు ఇచ్చాడనుకో, నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. దేవునికి స్తోత్ర. నీకు కావలసినవన్నీ ఫలాని నీకు కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ నువ్వు వెతకవలసింది కూలి కాదు, నువ్వు వెతకవలసింది లోక సంబంధమైన వాటి కొరకు కాదు. దేవుని రాజ్యం మీద మనసు పెట్టు. ఆయన నిన్ను ఎదుర్కొని ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆయన ఎదుర్కొంటే మరొక్క మాటను చదవండి, నేను ముగిస్తున్నాను. 21:3 కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏ ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడట యేసయ్య? శ్రేయస్కరమైన అందరు పలకొచ్చు కదండి నోరు తెరిచి. ఏ ఆశీర్వాదాలతో ఆయన ఎదుర్కొంటున్నాడు? శ్రేయస్కరమైన మరొకసారి చదువుకోండి అన్నమాట. 21వ కీర్తన 3వ వాక్యం చదువుకోండి అందరూ. ఆయన ఎదురొస్తే ఏం తీసుకొని వస్తాడు? వచ్చి ఏం బాగున్నావా అబ్బాయి, ఏమమ్మాయి బాగున్నావా అని పోడు. ఆయన మన బంధువులకు పలకరించిపోడు. ఆయన ఎదురొస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపునుగాక, శ్రేయస్కరమైన దీవెనలతో నింపునుగాక. ఆయన నిన్ను దీవిస్తే, ఆయన నిన్ను ఆశీర్వదిస్తే ఇక నీ జీవిత కాలం అంతా ఏ కొరత నీకు లేకుండా చేస్తాడు. కాబట్టి మనం వెతకవలసింది ఏమిటంటే, మొదట ప్రభువును వెతుకుదుముగాక. ఎవరిని వెతకాలి? అందరు నోరు తెరిచి చెప్పాలి. ఎవరిని వెతకాలి? మొట్టమొదటిగా ఎవరిని వెతకాలి? మన దృష్టి ప్రభు మీద ఉండాలి. సగనం మీద కాదు, ఎవరి మీద ఉండాలి? రెండవది దేవుని వాక్యమును మనం వెతుకుదుముగాక. మూడవది దేవుని ఇండ్లు అనే దేవుని రాజ్యమును మనము వెతుకుదుముగాక. అప్పుడు మనకు ఆయన ఎదురుగా వచ్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. మీకు శుభం కలుగునుగాక. అందరూ మోకాళ్ళ మీనికి రండి, ప్రార్థన చేసుకుందాం.